పోక్సో కేసులో మరోసారి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులో ఇంటరిమ్ ప్రొటెక్షన్ రాకున్నా కూడా పోలీసుల ముందు బండి భగీరథ్ లొంగిపోలేదు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు తూతూ మంత్రపు చర్యలు చేపట్టారు. అయితే ప్రత్యేక టీంలను పెట్టి సెర్చ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లోనూ సోదాలు పేరులో హైడ్రామా చేస్తున్నారు. అయితే మీడియాకు లీకులు, బ్రేకింగ్లతో జనాలను డైవర్ట్ చేసిన పోలీసులు నిన్నటిదాకా ఉలుకు పలుకులేని గుంపు మీడియాలో బ్రేకింగ్ లైవ్స్తో హంగామా చేస్తున్నారు. సాయంత్రం 4 అవుతున్నా పత్తాలేని బండి భగీరథ్ సెర్చి పార్టీలను తేల్చింది లేదు. అయితే భగీరథ్ను పట్టుకునేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేతులెత్తేసినా కూడా బండి సంజయ్ స్పందించలేదు. పోక్సో కేసులో నిందితుడైన తన కొడుకును పోలీసులకు బండి సంజయ్ అప్పగించలేదు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఆ బండి భగీరథ్కి సంబంధించి ఆ పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం? పోక్సో కేసులో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. మరోసారి పోలీసులు దీనిపైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిజంగా తెలంగాణ పోలీసులకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఒక్కసారిగా మంట కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2.5 ఏళ్లుగా పోలీసులు చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు వాటికి అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోర్టులో ఇంటర్ ప్రొటెక్షన్ రాకుండా పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అరెస్ట్ చేశారా చేయడానికి అనేటువంటి క్లారిటీ ఉంది. కానీ పక్కగా పోలీసులు అదుపులో ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. కావాలని దీని అంతట్లో కూడా టీమ్ రీకన్స్ట్రక్షన్ కోసం బండి సంజయ్ ఇంటికి పోయి అక్కడ ఏదో చేస్తున్నట్టుగా, ఆ తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేసే కంటే ముందే వైద్య పరీక్షలు చేస్తున్నట్టుగా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కనిపిస్తా ఉంది. కానీ పోలీసులు మాత్రం ఉదయం నుంచి మేము టీంలను రంగంలోకి దింపామని చెప్తున్నారు. కానీ సంజయ్ కొడుకు బండి భగీరథ్ మాత్రం మొత్తం పోలీసుల అదుపులో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి సంజయ్కి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో ఆయన సేఫ్ హౌస్ లో ఉంచినట్టుగా సమాచారం ఉంది. ఇది సడన్ గా బయటకు తొక్కితే బాగుండదనేటువంటి దాంతో సంజయ్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి ఇంట్లో సక్సెస్ పేరుతో ఒక డ్రామా, ఆ తర్వాత అక్కడి నుంచి కవర్ లొకేషన్ తీసుకున్నాం, తర్వాత ఐపీ అడ్రస్ తీసుకున్నాం అంటూ మరొక డ్రామా. ఇదంతా సైబరాబాద్ పోలీస్ కేంద్రంగా డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో ఇటు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ నేతృత్వంలోనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతా కూడా ఎందుకంటే కరీంనగర్ లో ఒక ఎక్స్ట్రాక్షన్ కేసు అయింది, ఇటు స్టేట్ బషీరాబాద్ లో పోక్సో కేసు అయింది. ఆ ఎక్స్ట్రాక్షన్ కేసును ఇవన్నింటినీ కూడా తీసుకొని ముందుగా వీళ్ళు ఆయనను రిమాండ్ చేసే ముందే కస్టడీ పిటిషన్ కూడా వేయాలి. ఆ కస్టడీ పిటిషన్ వేసి అవసరమైతే 2 రోజులు ఆయనకు రాచమర్యాదలు చేయాలనేటువంటి ఒక గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన మేరకు ఇదంతా చేస్తున్నట్టుగా అనుమానాలు ఉన్నాయనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకైతే భగీరథ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేడా అనేటువంటిది క్లారిటీ లేదు. ఇవాళ సంజయ్ ఇంట్లో సక్సెస్ కావచ్చు, పాస్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ లో ఇచ్చినటువంటి అధికారుల నోటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటొక్కటిగా అంటే గంటకు లీకులు చొప్పున పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెడుతుంది. కానీ ఇంతవరకు భగీరథ్ ను బయట పెట్టకుండా అలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో భగీరథ్ ఉన్నాడు. ముందు నుంచి చెప్తున్నటువంటి మాటే, ఆయన లొంగిపోయాడా, పోలీసులు అరెస్ట్ చేశారనేటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం భగీరథ్ తరఫున న్యాయవాదులు ఇచ్చినటువంటి లీకు ప్రకారం భగీరథ్ ఉదయాన్నే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి దగ్గరికి వచ్చి లొంగిపోయాడు. ఆ తర్వాత ఇదంతా కూడా లొంగిపోయాడని చెప్పి పోలీసులు పట్టుకోలేదన్నటువంటి విషయం బయటకు వస్తుంది. తర్వాత ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు బయటకు వెళ్తాయని ఉదయం నుంచి భగీరథ్ ను సేఫ్ హౌస్ లో ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తూ, అది కూడా సైబరాబాద్ లోనే ఉంచారు. అక్కడి నుంచి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ బండి సంజయ్ ఇంట్లో సక్సెస్ చేస్తూ కాలయాపన, ఆ తర్వాత ఇటు ఎయిర్పోర్ట్స్ కి నోటీస్ జారీ చేశామనేటువంటి చెప్పడం, వీటన్నింటి తర్వాత సడన్ గా 5 గంటలకు ఆయన 5 నుంచి 6 గంటలకు మేడ్చల్ కోర్టులో ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కూడా చేస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మన హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో ఫీల్డ్ వర్క్ చేయకపోయినా పేపర్ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఇవాళ ఫీల్డ్ లో దొంగలను పట్టుకోవడం తాతకైనటువంటి హైదరాబాద్ పోలీసులు ఇటు ఆయనను కాపాడడానికి పేపర్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటు ఆయన రిమాండ్ చేసినట్టు చేసి కస్టడీకి తీసుకున్నట్టుగా తీసుకుని 2 రోజులు సేఫ్ హౌస్ లో ఉంచేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. రాత మర్యాదలో పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి రాత మర్యాదలు చేయడానికి హైదరాబాద్ పోలీసులు ఒక్క నిమిషం కూడా వెనక్కి తగ్గడం లేదనేటువంటి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కొంత గతంలో ఉన్నటువంటి డీజీపీ శ్రీధర్ రెడ్డి కొంత కాంగ్రెస్ అందువా కప్పుకున్నటువంటి వ్యవహారం ఉండేది. కానీ సివి ఆనంద్ కు
అట్లాంటి వ్యవహారం లేదు. ఆయన ముక్కుసూటిగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇవాళ ప్రభుత్వానికి షాలొద్ది యూపీఎస్సీ నియమితమైనటువంటి డీజీపీగా ఉన్నటువంటి సివి ఆనంద్ ఆయన ఇవాళ మళ్ళీ అక్కడ సెంట్రల్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుంచి ఏదైనా ప్రెజర్ రావాల్సినటువంటి ఒత్తిళ్లకు తలగుతున్నాడు అనేటువంటిది మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు మేడ్చల్ కోర్టులో పంపించే అవకాశం అయితే బండి భగీరథ విషయంలో కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.